వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో నిన్ను కోరి సీరియల్ గురించి మాట్లాడుకుందాం. జగదీశ్వరి ఒక నిర్ణయం తీసుకుంటుంది. ఏంటంటే ఇంటి బాధ్యతలు పెద్ద కోడల చేతికి ఇవ్వాలా, చిన్న కోడల చేతికి ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయానికి విరాట్, క్రాంతి, కామాక్షి, శృతి వీళ్ళందరూ హాల్‌కి వస్తారు, శాలినితో సహా. తర్వాత జగదీశ్వరి తన ఇద్దరు కొడుకులతో మాట్లాడుతూ ఉంటుంది. నాకు ఒంట్లో అసలు ఏం హుషారు లేదు. నాకు ఏం జ్ఞాపకం ఉండట్లేదు. నేను ఇంటి బాధ్యతలు ఎవరికైనా అప్పగించాలని అనుకుంటున్నాను అని అంటుంది. అప్పుడు క్రాంతి, అమ్మ చంద్ర వదిన ఉంది కదా! వదిన చేతికి అప్పగించు. వదిన అయితే చాలా బాధ్యతగా చూసుకుంటుంది ప్రతి ఒక్కటి అని అంటాడు క్రాంతి. అప్పుడు విరాట్ అయితే, వద్దు, శాలిని చాలా తెలివైన అమ్మాయి. ఆ అమ్మాయి చేతికి ఇవ్వండి అని అయితే విరాట్ అంటారు. సరే ఇదంతా ఎందుకని చెప్పి జగదీశ్వరి చంద్రాని కూడా రమ్మని చెప్తుంది. అప్పుడు చంద్రని అడుగుద్ది. చంద్ర, ఇంటి బాధ్యతలు నీ చేతికి అప్పగిస్తానమ్మా, చూసుకుంటావా అని అడుగుతుంది. అప్పుడు చంద్ర, లేదత్తయ్య, నాకు మీ దగ్గర ప్రేమ, నా భర్త ప్రేమ, మీ దగ్గర గౌరవం ఇవి దక్కితే చాలు. నాకు ఇంతకు మించి ఇంకా ఎటువంటి ఆస్తులు పాస్తులు నాకు వద్దు అని చెప్తుంది చంద్రకళ. అప్పుడు జగదీశ్వరి, సరే శాలిని, రేపటి నుంచి ఇంటి బాధ్యతలు నీ చేతికి అప్పగిస్తాను అని అంటుంది. అప్పుడు శాలిని, కామాక్షి, శృతి వీళ్ళు ముగ్గురు చాలా ఆనందంగా ఉంటారు. విరాట్ కూడా కొద్దిగా ఆనందంగానే ఉంటాడు. కానీ క్రాంతి కొద్దిగా బాధతో ఉంటాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఎవరి రూమ్‌కి వాళ్ళు వెళ్ళిపోతారు. శాలిని త్వరగా వెళ్ళి వాళ్ళ అమ్మగారికి ఫోన్ చేస్తుంది. వాళ్ళ అమ్మ ఫోన్ అటెండ్ చేసి, హలో శాలిని, ఎలా ఉన్నావమ్మా? ఇన్ని రోజులకి నువ్వు ఫోన్ చేసావంటే ఏదో సంతోషకరమైన వార్తే ఉండి ఉంటుంది. తొందరగా చెప్పు, నేను చాలా ఎక్సైట్మెంట్‌గా ఉన్నాను అని అంటుంది. అవునమ్మా, నిజంగానే ఒక వార్త, మంచి వార్త ఉంది. రేపు నాకు ఇంటి బాధ్యతలు అప్పగించబోతున్నారమ్మా. ఇంటి బాధ్యతలన్నీ ఇక మీదట నేనే చూసుకోవాలి. ఇదే మంచి అవకాశం. వీళ్ళందరి పతనానికి సమయం స్టార్ట్ అయింది. ఒక్కొక్కరిగా రోడ్డుపైకి లాగేస్తానమ్మా. వీళ్ళ కుటుంబం మొత్తం అంతరించిపోయే విధంగాను చేస్తాను అని అంటుంది. సో, అనేటప్పుడు చంద్రకళ అటువైపుగా పోతూ, ఏంటి ఈ జామున శాలిని ఇక్కడ నించొని మాట్లాడుతుంది ఈ టైంలో అని చెప్పి ఒక సైడ్‌గా నించొని వింటూ ఉంటుంది. అప్పుడు శాలిని తన అమ్మతో మాట్లాడిన ప్రతి ఒక్క మాట మొత్తం చంద్రకళ వింటుంది. తర్వాత చంద్రకళ మనసులో ఇలా అనుకుంటుంది. అంటే నేను తోడుకోడలుగా రావడం ఇష్టం లేక ఇన్ని రోజులు శాలిని నాతో మంచిగా లేదనుకున్నాను. కానీ అసలు విషయం అది కాదు. శాలిని ఈ ఇంటి పతనాన్ని కోరుకుంటుంది. శాలిని తన అమ్మతో కలిసి కుట్ర పన్నుతుంది. అంటే రేపు ఇంటి బాధ్యతలు శాలిని చేతికి అప్పగిస్తే ఇంటిని నాశనం చేస్తుంది. ఎలాగైనా సరే నాకిష్టం లేకపోయినా ఇంటి బాధ్యతలు శాలిని చేతికి వెళ్ళకూడదు. ఇంటి బాధ్యతలు నేనే తీసుకొని ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిని క్షేమంగా చూడాలి, క్షేమంగా రక్షించాలి అని అనుకుంటుంది. మరుసటి రోజు అందరూ హాల్‌లో కూర్చుంటారు, శ్యామల తప్ప. ఇంకా ఇంటి బాధ్యతలు అప్పగించాలి కదా! దాని గురించి మాట్లాడుకుంటుంటారు. అదే సమయానికి శ్యామల కూడా అక్కడికొచ్చి కూర్చుంటుంది. ఏంటి వదిన, ఏమో మాట్లాడుకుంటున్నారు ముఖ్యమైన విషయం అని అడుగుతుంది. ఏమి లేదు శ్యామల, నాకు ఒంట్లో ఏమీ బాగోలేదు. నాకు ఏ విషయాలు కూడా తొందరగా గుర్తుండటం లేదు. తొందరగా మర్చిపోతున్నాను. అందుకని నేను ఇంటి బాధ్యతలు పెద్ద కోడలికి గాని, చిన్న కోడలికి గాని అప్పగించాలి అనుకున్నాను. కాబట్టి ఇంటి బాధ్యతలు శాలినికి అప్పగిస్తున్నాను అని అంటుంది. అప్పుడు శ్యామల, ఏంటొదినా, ఏం మాట్లాడుతున్నావు? చంద్ర ఎంత మంచి అమ్మాయి. ప్రతి ఒక్క పని చాలా బాధ్యతగా చేస్తుంది. ఇంట్లో ఉండే ప్రతి ఒక్కరిని జాగ్రత్తగా చూసుకుంటుంది, ప్రేమగా చూసుకుంటుంది. అలాంటిది పెద్ద కోడలికి ఇయ్యకుండా చిన్న కోడలికి నువ్వు ఎలా ఇస్తావు వదిన అని అడుగుతుంది. అప్పుడు జగదీశ్వరి, నేను ఆల్రెడీ చంద్రని అడిగాను శ్యామల. కానీ చంద్రకి ఇంటి బాధ్యతలు తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పింది. కావాలంటే చంద్రకళ అక్కడే ఉంది, అడుగు అని అంటుంది జగదీశ్వరి. అప్పుడు శ్యామల, ఏమ్మా చంద్ర, నిజమేనా అని అడుగుతుంది. అప్పుడు చంద్రకళ కొంతసేపు ఆలోచించి, నాకు ఇంటి బాధ్యతలు తీసుకోవడం ఇష్టమే పిన్ని అని అంటుంది. అక్కడే విరాట్, క్రాంతి, కామాక్షి, శృతి, శాలిని, జగదీశ్వరితో సహా అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఏంటి, నిన్నే కదా ఇంటి బాధ్యతలు వద్దని చెప్పింది, సడన్‌గా ఈరోజు ఏమైంది, కావాలని చెప్తుంది అనంగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. అప్పుడు అప్పుడు శ్యామల, వదిన, చంద్రకి ఇష్టమంట కదా అని అంటుంది. అప్పుడు జగదీశ్వరి, అవునా, మరి నేనెందుకు చంద్ర, నాకిష్టం లేదు శాలినికి ఇవ్వని చెప్పావు అని అడుగుతుంది. అది అత్తయ్య అని అంటూ ఉంటుంది. అప్పుడు శ్యామల, సరే, ఇంటి బాధ్యతలు అప్పగించాలంటే నేను రేపు మీకు ఒక పోటీ పెడతాను. ఇద్దరు కోడలు అంటే చంద్ర, శాలిని, మీ ఇద్దరికి రేపు నేను ఒక 3 పోటీలు పెడతాను. ఎవరైతే రేపు 3 పోటీలలో గెలుస్తారో వాళ్ళకే నేను ఇంటి బాధ్యతలు అప్పగిస్తాను అని శ్యామల అంటుంది. దీనికి మధు, సరే పిన్ని, నేను రెడీ అని అంటుంది.
తర్వాత శ్యామల, ఏంటి శాలిని, నీ విషయం ఏంటి, నువ్వు పాల్గొంటావా అని అడుగుతుంది. శాలిని, సరే నేను కూడా రెడీ అని చెప్తుంది. తర్వాత కామాక్షి, శృతి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఒకవేళ గనక పోటీలలో చంద్రకళ గెలిస్తే వాళ్ళ ఆటలు ఇంట్లో నెగ్గవు కాబట్టి. దానికోసం ఇద్దరు కనుసైగలతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. అమ్మ, ఏంటి రేపు ఒకవేళ చంద్రకళ గాని గెలిస్తే మన పరిస్థితి ఏంటి, ఎలాగైనా సరే చంద్రకళ గెలవకుండా మనం అడ్డుపడాలి, షాల్ని గెలిచే విధంగానే చేయాలి అని చెప్పి వాళ్ళు కన్నులతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకొక సైడు విరాట్ కూడా, ఏమి చంద్ర, నీకు అసలు ఇంటి బాధ్యతలు రాకుండా నేనే అడ్డుకుంటాను, నువ్వు ఎలా పోటీలో గెలుస్తావో చూస్తాను అని చెప్పి విరాట్ కూడా మనసులో అనుకుంటూ ఉంటాడు. కానీ క్రాంతి ఏం చేస్తాడు, చంద్రకళకి ఆల్ ద బెస్ట్ వదిన అని చెప్పి విష్ చేసి తన రూమ్కి వెళ్ళిపోతాడు. జగదీశ్వరి ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుంచి తన రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. తర్వాత చంద్రకళ, శాలిని ఇద్దరు ఇంటి బయట కలుస్తారు. తర్వాత శాలిని ఏమంటుంది, ఏం చంద్ర, నేను సాయంత్రం ఎందుకు వద్దన్నా, ఇప్పుడు ఎందుకు ఇంటి బాధ్యతలు కావాలంటున్నావు, నీకేమైనా మెంటలా అని అడుగుతుంది గర్వంగా. అప్పుడు మధు మీన్స్ చంద్రకళ. అప్పుడు చంద్రకళ ఏమంటుంది, ఇప్పుడు నేను సడన్గా బాధ్యతలు కావాలని అడిగితే నీకేమైనా ప్రాబ్లమా శాలిని అని అడుగుతుంది. అంటే అది కాదు, నిన్నెందుకు వద్దన్నావు, ఈరోజు ఎందుకు కావాలి అంటున్నావు అని అడుగుతున్నాను అంది. నిన్న నువ్వు మీ అమ్మతో మాట్లాడే ప్రతి ఒక్క మాట నేను విన్నాను. అంటే ఇన్ని రోజులు నేను నీకు కోడలుగా ఉండడం నీకు ఇష్టం లేక నన్ను ఈ విధంగా అవాయిడ్ చేస్తున్నావు, ఈ విధంగా తిడుతున్నావు అనుకున్నాను. కానీ నాకేం తెలుసు నువ్వు కుటుంబం పైన నువ్వు కుట్ర పన్నుతున్నావని అని అడుగుతుంది చంద్రకళ. శాలిని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, నేను మా అమ్మ మాట్లాడుకున్న ప్రతి ఒక్క మాట చంద్రకళ వినిందా, ఇప్పుడు ఎలా చేయాలని చెప్పి తడబడుతూ కొద్దిగా భయంగానే ఉంటుంది. అప్పుడు చంద్రకళ ఇలా అంటుంది, శాలిని, నీకు ఛాన్స్ ఇవ్వను, ఎలాగైనా సరే ఇంటి బాధ్యతలు నేనే దక్కించుకుంటాను, ఛాలెంజ్ అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వీళ్ళిద్దరికీ ఎక్విప్మెంట్ రెడీ చేసి పెడతారనమాట. ఫస్ట్ పోటీ కుకింగ్, ఫ్రైడ్ రైస్ కుకింగ్ చేయాలి. సో ఐటమ్స్ మొత్తం తీసుకొచ్చారు. శృతి, కామాక్షి ఏమనుకుంటారు, ఎలాగైనా సరే చంద్రకళ చేసే వంటలలో మనం ఉప్పు కారం ఎక్కువగా వేసేయాలి, మన శాలిని మనం గెలిపించాలి అని అనుకుంటూ ఉంటారు. చూద్దాం ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకోవాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.